హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ అద్దె భార్య. ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. దేవికని మెడ పట్టుకుని డోర్ వరకు తీసుకువెళ్ళి బయటికి గంటి, ఇంకొకసారి నా పర్మిషన్ లేకుండా నా ఆఫీస్లో అడుగు పెట్టాలి అని చూసావో, ఇప్పుడు నేను నిన్ను బయటికి గంటాను, ఇంకోసారి సెక్యూరిటీతో గంటిస్తాను, గుర్తుపెట్టుకో అంటూ వార్నింగ్ ఇచ్చి ఆమె మొహం మీద గట్టిగా డోర్ వేశాడు ఆనంద్. దానితో దేవికాహం కొంచెం గట్టిగానే దెబ్బతింది. ఇప్పటి వరకు నిన్ను నేను పెళ్లి చేసుకోవాలి అన్నది డాడీ విష్, కానీ ఇప్పటి నుంచి అది నా విష్. ఎలా అయినా సరే నిన్ను పెళ్లి చేసుకుని నా చుట్టూ కుక్క పిల్లల నువ్వు తిరిగేలా చేస్తాను. ఏ చేతితో అయితే నన్ను మెడ పట్టుకుని బయటికి గంటావో, అదే చేతితో నా కాళ్ళు పట్టుకుని మరీ బతిమలాడి నన్ను నీ ఆఫీస్లో నీ పొజిషన్లో కూర్చోబెట్టేలా చేస్తాను. అలా చేయకపోతే నా పేరు దేవికనే కాదు అని మనసులో కచ్చిగా అనుకుని బయటికి వెళ్ళిపోతూ ఉన్న ఆమెకి ఎదురుగా వచ్చింది సహస్ర. ఆమెను చూడగానే ఎక్కడ లేని కోపం రావడంతో అసలు ఇదంతా జరిగింది దీనివలనే. దీన్ని ఒక్క మాట అంటేనే వాడు అంతగా రియాక్ట్ అయ్యాడు అంటే వీళ్ళిద్దరి మధ్య కథ చాలా దూరం వెళ్ళింది అని క్లియర్గా అర్థమవుతుంది. ఆ కథ ఏంటో తెలుసుకుని దానికి ముగింపు త్వరగా పలకాలి అని మనసులో అనుకుంటూ సీరియస్గా ఆమెను చూసుకుంటూ వెళ్ళిపోయింది దేవిక. ఆమె చూపు చూసి ఈవిడేంటి నన్ను అదోలా చూసుకుంటూ వెళుతుంది, బహుశా వాళ్ళ పర్సనల్ టైంని డిస్టర్బ్ చేశాను అని నా మీద కోపం వచ్చినట్లుంది పాపకి. నెక్స్ట్ టైం కనిపిస్తే సారీ చెప్పాలి అని మనసులో అనుకుని ఆనంద్ క్యాబిన్లోకి వెళ్ళబోతూ దేవిక ఇచ్చిన వార్నింగ్ గుర్తుకు రావడంతో ఈసారి పర్మిషన్ కోసం డోర్పై నాక్ చేసింది సహస్ర. హాస్పిటల్లో మెల్లిగా కళ్ళు తెరుస్తూ ఉంది తనుజ. అది చూసి అమ్మయ్య అనుకుని అక్క అంటూ కంగారుగా పిలుస్తుంది రేఖ. ఆమెను చూసి చిన్నగా నవ్వి నేనింకా బ్రతికే ఉన్నానా అంటూ అడిగింది తనుజ. పోయేదానివే, కానీ తమరి మొగుడు గారు తమరి శరీరం నుండి పోయిన బ్లడ్ తన శరీరం నుండి తమకి దానంగా ఇచ్చి మరీ తమకి ప్రాణం పోశాడు అంటూ చెప్పింది రేఖ. జాలిపడ్డా అడిగింది తనుజ. ఆ రాతి హృదయానికి జాలి అన్న మాట కూడా తెలియదక్క. తన ప్రాణమైన ప్రేయసి ప్రాణాలు కాపాడి నువ్వు ప్రాణాలు వదలడం తనకి నచ్చలేదంట. తనని కాపాడావు అన్న ఒకే ఒక్క కారణంతో నీకు ప్రాణదానం చేశాడు అంతే చెప్పింది రేఖ. ఆ మాటతో విరక్తిగా నవ్వుకుని ధాత్రి సేఫ్గానే ఉందా అడిగింది తనుజ. ఎక్కడుందో తెలియదు కానీ సేఫ్గానే ఉండుంటుంది. ఆ రోజు అలా వెళ్తూ ఉన్న ఆమె దగ్గరికి ఒక కారు వచ్చి ఆగింది. ఎవరో తెలిసిన వాళ్ళు అనుకుంటా. వెంటనే ఆ కారు ఎక్కేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆమె. మన రాక్షసుడి కూడా ఇప్పటి వరకు తను ఎక్కడ ఉందో తెలియలేదు అంటూ చెప్పింది రేఖ. దానితో కొంచెం ప్రశాంతంగా ఫీల్ అయ్యింది తనుజ. నువ్వు మరీ అంత రిలాక్స్ అయిపోకక్క. ఈరోజు నిన్ను చూడడానికి మీ అత్తయ్య గారు మామయ్య గారు వస్తున్నారు. వారి ముందు నువ్వు కానీ నేను కానీ ఆ ధాత్రి పేరు తీయడం కానీ మీ మధ్య జరుగుతున్న విషయాలు అన్నీ వారికి తెలియడం కానీ అసలేవి జరగకూడదు అని బావ మరీ మరీ వార్నింగ్ ఇచ్చాడు చెప్పింది రేఖ. ఎందుకు అడిగింది తనుజ. తెలియదు కానీ ధాత్రి గురించి వాళ్ళకి తెలిస్తే అది తన ప్రాణానికే ప్రమాదం అని మాత్రం గుర్తుపెట్టుకోమని చెప్పాడు. వాళ్ళు ఉన్నంతకాలం చాలా కేర్ఫుల్గా నార్మల్గా తనతో బిహేవ్ చేయమని చెప్పాడు. ఇది కూడా యాక్సిడెంట్గా జరిగిందని, ఎవరో అమ్మాయిని కాపాడుతూ ఉండగా మధ్యలోకి వెళ్ళి నువ్వు ప్రమాదంలో పడ్డావు అని మాత్రమే చెప్పమన్నాడు తప్ప ఆ కాపాడబోయిన అమ్మాయి ధాత్రి అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి చెప్పొద్దు అని మరీ మరీ చెప్పాడు అంటూ చెప్పింది రేఖ. దాంతో ఏదో అనుమానం రావడంతో ఆలోచనలో పడింది తనుజ. అప్పుడే డోర్ తీసుకుని ఆ గదిలోకి వచ్చారు మీనాక్షి, గంగాధర్. వారిని చూసిన తనుజ పెదవులపై చిన్న చిరునవ్వు వచ్చింది. వారి వెనకే వచ్చాడు ధీరజ్. అమ్మా తనుజ అంటూ ఆమె దగ్గరికి వెళ్ళి ఏమైందమ్మా, సడన్గా మీరు ఇండియా రావడం ఏంటి, రాగానే నీ మీద ఈ అటాక్ జరగడం ఏంటి, అసలు అటాక్ చేసింది ఎవరు అంటూ కంగారుగా అడిగింది మీనాక్షి. ఆ మాటతో ఆమె ఎక్కడ నిజం చెప్పేస్తుందా అని కంగారు పడిన ధీరజ్, అబ్బా మమ్మీ నువ్వు వచ్చింది ఇప్పుడే కదా, తను కూడా స్పృహలోకి ఇప్పుడే వచ్చింది.
అన్ని వివరాలు ఇప్పుడే పేషెంట్ని అడిగి తెలుసుకోవడం అంత అవసరమా? తను కొంచెం కోలుకున్నాక అన్ని డీటెయిల్స్ చెప్తుందిలే, ప్రస్తుతానికి డిస్టర్బ్ చేయకు అంటూ విసుక్కున్నాడు అతను తన భార్య మీద అంత కన్సర్న్ చూపిస్తూ ఉండడంతో అది చూసిన ఆ భార్య భర్తలు ఇద్దరూ సంతోషపడ్డారు. అమ్మయ్య, ఎలా అయితేనే వీడిలో మార్పు వస్తుంది, తనుజని తన భార్యగా ఒప్పుకుంటున్నాడు, అంతే చాలు అని మీనాక్షి మనసులో అనుకుంటే, వీడు ఇంత సడన్గా ఆ అమ్మాయి మీద అంత ప్రేమ చూపిస్తున్నాడు అంటే నాకెందుకు అనుమానంగానే ఉంది. వీడు అప్పుడే ధాత్రిని అంత ఈజీగా మర్చిపోయాడా? ఒకవేళ మర్చిపోయిన వాడే అయితే అక్కడే ఉండేవాడు కదా, కానీ ఇక్కడికి ఎందుకు వస్తాడు? వీడు అనుమానం పడినట్లే అది ఇంకా బ్రతికే ఉందా? దానికోసమే వీడు తిరిగి ఇండియా వచ్చాడా అని అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు గంగాధర్. అతను తన వైపు సీరియస్గా చూస్తూ ఉండడం చూసి చిరాగ్గా మొహం పెట్టుకుని అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోయాడు ధీరజ్. అది చూసి ఈ తండ్రి కొడుకులు ఎప్పుడు కలుస్తారో ఏంటో, ఇదివరకట్లా ఎప్పుడు మాట్లాడుకుంటారో. ఆ ధాత్రి పోయేది పోతూ మా సంతోషాన్ని కూడా తన వెంట తీసుకువెళ్ళిపోయింది. దాని చావుకి కారణం నువ్వే అంటూ ధీరజ్ వాళ్ళ నాన్నతో మాట్లాడడం మానేశాడు. తన తండ్రి హత్యలు చేసే అంత దుర్మార్గుడు కాదు అని వాడికి ఎప్పుడు తెలుస్తుందో ఏంటో అని మనసులో బాధగా అనుకుంది మీనాక్షి. హాల్లో కూర్చుని మాటిమాటికి టైం చూసుకుంటూ ఉన్న వీరేంద్రకి విసుగు రావడంతో, అబ్బా అను, ఇంకా ఎంతసేపు అంటూ గట్టిగా అరిచాడు. ఈయన ఇంటి దగ్గర ఉన్నారు అంటే కాసేపు కూడా ప్రశాంతంగా ఉండనివ్వరు అని ఆ అరుపు వినిపించుకున్న అనురాధ తిట్టుకుంటూ తను కట్టుకున్న చీరని సరిచేసుకుంటూ బయటకు వచ్చి, ఏంటి మీరు ఆ కేకలు? అసలే కొడుకు నిశ్చితార్థం, అది కూడా మీడియా సమక్షంలో, అలాంటప్పుడు వాడి తల్లిగా నేను ఎలా ఉండాలి అంటూ విసుక్కుంటూ వచ్చి అతని ముందు నిలబడింది అనురాధ. ఆమెను ఒక్కసారి పైనుండి కింద వరకు చూసి, కొడుకు నిశ్చితార్థమైతే కొడుక్కి తల్లిలా కనిపించాలి కానీ వాడికి అక్క అయిపోవాలని ట్రై చేయకూడదు కదా. ఇప్పటికే నీ మేకప్ కోసం గంట టైం వేస్ట్ చేశావు, ఇంకా వెయిట్ చేస్తే అక్కడికి వచ్చిన నీ కొడుకు విషయం తెలుసుకుని మనం అక్కడికి వెళ్ళక ముందే వాడు అక్కడి నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉంది. వాడికి ఆ అవకాశం ఇవ్వకుండా నువ్వు వాడిని ముందుగానే లాక్ చేయాలి కదా, అందుకు త్వరగా వెళ్ళాలి అన్నాడు వీరేంద్ర. నేను ఆల్రెడీ వాడిని లాక్ చేసే పెట్టాను. మీరు ఏం మాట్లాడినా కూడా ఆ ఇంటర్వ్యూ జరిగే ఆ అరగంట వాడు నోరు ఎత్తి ఏ సమాధానం చెప్పడు. ఆ టైంని నువ్వు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు, కానీ ఆ తర్వాత వాడు ఏం చేస్తాడో అన్నదానికి నాది గ్యారంటీ కాదు. నీకు తెలుసు కదా వాడికి చాలా కోపం ఎక్కువ అని. సో పరిస్థితి మొత్తం నువ్వే హ్యాండిల్ చేసుకోవాలి అంటూ చెప్పింది అనురాధ. హ్యాండిల్ చేసుకోవడానికి ఏముంది, ఒక్కసారి పెళ్ళైపోయాక ఇంకా వాడు మాత్రం ఏం చేస్తాడు? ఏమీ చేయలేడు, మూసుకుని ఆ అమ్మాయితో కాపురం చేయడం తప్ప అన్నాడు వీరేంద్ర. ఆ మాటతో షాక్ అయిన అనురాధ, ఏంటి వీరు నువ్వనేది? ఈరోజు వాడి ఎంగేజ్మెంట్ అని మాత్రమే కదా చెప్పావు, మరి పెళ్ళి ఏంటి అంటూ కంగారుగా అడిగింది. ఆ మాటకి వంకరగా నవ్వుతూ, ఎంగేజ్మెంట్దేముంది అను, 2 ఉంగరాలు మాత్రమే మార్చుకుంటారు. నువ్వు తీసుకున్న మాట కోసం వాడు ఆ అరగంట మాట్లాడకుండా ఆమె వేలికి ఉంగరం తొడిగినా ఆ తర్వాత ఆ ఉంగరం తీసి మొహం మీద కొడతాడు. అదే పెళ్ళైతే దాన్నెలా బ్రేక్ చేస్తాడు? ఒకవేళ చెయ్యాలి అన్నా చట్టరీత్యా వాళ్ళకి విడాకులు రావాలి అంటే సంవత్సరం కాలం పడుతుంది. ఈ సంవత్సరంలో నేను చేయాలి అనుకున్న పనులన్నీ పూర్తి చేసుకుంటాను. ఆ తర్వాత వాళ్ళు ఎలా ఏడిస్తే నాకెందుకు అన్నాడు వీరేంద్ర. ఇది చాలా అన్యాయం వీరు, ఆకాష్ దీనికి అస్సలు ఒప్పుకోడు. ఇప్పటికే నీ ప్రవర్తన నచ్చక వాడు మనకి దూరంగా ఉంటున్నాడు. ఇక నువ్వు ఇలా చేస్తే వాడి జీవితంలో నీ దగ్గరికి రాడు వీరు, అతన్ని ఆలోచన మార్చడానికి ప్రయత్నిస్తూ చెప్పింది అనురాధ. వాడికి అంతా వాడి తల్లి పనికిరాని ఆత్మాభిమానం వచ్చి చచ్చింది. నేను ఇలా చేసినా చేయకపోయినా జీవితంలో వాడు నా దగ్గరికి రాడు. ఒకవేళ వచ్చినా కూడా నా మాట అంటే విలువ లేని వాడు నాకెందుకు? నేను చెప్పినట్లు ఆ రోజే మేఘనన్ని పెళ్లి చేసుకుని వాళ్ళ కంపెనీ బాధ్యత వీడు తీసుకుని ఉంటే మన వ్యాపారం డబల్ అయ్యుండేది. కానీ వాడు అలా చేయకుండా ఆ అమ్మాయి నాకు వద్దు అని చెప్పడం వల్లనే కదా ఇప్పుడు నెంబర్ 1 ప్లేస్లో ఉండవలసిన మన బిజినెస్ ఇలా అట్టడుగు స్థాయికి పడిపోయే స్టేజ్కి వచ్చేసింది. అయినా తండ్రి మాట అంటే లెక్కలేని మనిషి గురించి నేనెందుకు ఆలోచించాలి? నాకు కావాల్సింది నేను మళ్ళీ నా బిజినెస్ని నెంబర్ 1 ప్లేస్లోకి తీసుకువెళ్ళడం. అది జరగాలి అంటే మేఘన తండ్రి హెల్ప్ నాకు ఖచ్చితంగా కావాలి. అందుకే ఈ పెళ్ళి.
దానికోసం నేను ఎంతవరకు అయినా వెళ్తాను. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, ఇక పద అంటూ చెప్పాడు వీరేంద్ర. దాంతో ఏం చేయాలో అర్థం కాక మౌనంగా అతను వెనక్కి వెళ్ళింది అనురాధ. పార్టీ హాల్. సిటీలో ఉన్న పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు, సెలబ్రిటీలు అందరూ తమ కుటుంబాలతో సహా ఆ పార్టీ హాల్కి వస్తూ ఉన్నారు. వారి అందరి ఇంటర్వ్యూల కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్న విలేకరులకి అదొక సువర్ణ అవకాశం అవడంతో ఏ ఛానల్ కూడా మిస్ అవ్వకుండా అందరు జర్నలిస్టులు అక్కడే గుమ్మిగూడారు. ఎంట్రన్స్ నుంచి ఎవరు వచ్చినా సరే వారిని ప్రశ్నలతో హింసించేస్తూ తమకి కావలసిన సమాధానాలు మాత్రమే రాసుకుంటూ వాటిని సెన్సేషనల్ న్యూస్గా మార్చాలి అన్నది వారి అభిప్రాయం. ఆ ప్రక్రియలో చాలా ఉత్సాహంగా పాల్గొంటూ ఉంది ధాత్రి. మొహానికి మాస్క్ పెట్టుకుని ఉన్నా నవ్వుతూ ఉన్న ఆమె కళ్ళు చూస్తూ ఉంటే ఎవరైనా సరే ఫిదా అయిపోవాల్సిందే. అందరి కళ్ళని తన వైపు తిప్పుకునే ధాత్రి కళ్ళు మాత్రం అప్పుడే హాల్ లోపలికి వస్తూ ఉన్న ఒక వ్యక్తిపై ఆగిపోయాయి. స్కై బ్లూ కలర్ సూట్లో కళ్ళకి గాగుల్స్ పెట్టుకుని చాలా టీవీగా నడిచి వస్తూ ఉన్న ఆకాష్ని చూస్తూ ఉంటే ఆమె మనసు గతి తప్పుతూ ఉంది. అబ్బా, ఏమున్నావురా బాబు, ముద్దొచ్చేస్తున్నావు అనుకో. ఇంటికి రాగానే వెంటనే నీకు దిష్టి తీయాలి. ఈ పార్టీలో ఉన్న వారందరి కళ్ళు నీ మీద పడుతున్నాయి, ఉట్టి కుళ్ళి జనం అని మనసులో అనుకుంటూ ఉంది ధాత్రి. అతను రావడంతో అతని చుట్టూ జర్నలిస్టులు చేరిపోయి తమ ప్రశ్నలతో అతనిపై దాడి చేయడం మొదలుపెట్టారు. వారందరికీ సమాధానం చెప్తూనే ధాత్రి వైపు చూస్తూ ఉన్నాడు ఆకాష్. ఆమె పెదవి దాటి ఒక్క ప్రశ్న కూడా అతని వైపు రావడం లేదు. బహుశా అతని జీవితం తెరిచిన పుస్తకం, అందులో అన్ని పేజీలు నాకు తెలుసు అనుకుంటుందేమో. అందుకే ఒక్క ప్రశ్న కూడా అడగకుండా తన ప్రశ్నలకి తానే సమాధానాలు రాసేసుకుంటూ ఉంది ఆమె. అది చూసి చిన్నగా నవ్వుకున్నాడు ఆకాష్. వారికి సమాధానం చెప్పి లోపలికి వెళుతూ తన ఫోన్ తీసుకుని, యూ లుకింగ్ గార్జియస్, ఈ పార్టీలో నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. పార్టీ అయ్యే వరకు ఎక్కడికి వెళ్ళకు అంటూ ఆమె ఫోన్కి ఒక మెసేజ్ పంపించి ఆ ఫోన్ పాకెట్లో పెట్టుకుని అక్కడి నుంచి పార్టీ హాల్ లోపలికి వెళ్ళిపోయాడు అతను. ఆ వెంటనే తన ఫోన్కి ఒక మెసేజ్ రావడంతో తీసి ఓపెన్ చేసి చూసిన ధాత్రి బుగ్గలు సిగ్గుతో ఎర్రబడ్డాయి. సార్ గారికి ఈ మధ్యన నా మీద ప్రేమతో పాటు నాకు ఇచ్చే సర్ప్రైజ్ లిస్ట్ కూడా బాగా ఎక్కువైపోతుంది. పొద్దుటి నుంచి ఇచ్చిన సర్ప్రైజులు చాలేదనుకుంటా. మళ్ళీ కొత్తగా ఏం ప్లాన్ చేశారో ఏంటో ఈ మహానుభావుడు అని మనసులో అనుకుంటూ ఉండగా అప్పుడే ఎవరో ఆమె చేయి పట్టుకుని పక్కకి లాక్కుని తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. దాంతో అదిరిపడిన ధాత్రి అటువైపు చూడగా చాలా కోపంగా కనిపించాడు ఆనంద్. అరే ఆనంద్, ఎక్కడికి రా, నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నావు అంటూనే అతను వెనక వెళుతూ ఉంది ధాత్రి. ఎవరూ లేని ప్రదేశానికి ఆమెను తీసుకువెళ్ళి ఆమె చేతిని వదిలేసి కోపంగా ఆమె వైపు చూస్తూ, అసలు నువ్వు ఎందుకు వచ్చావే ఇక్కడికి అంటూ గట్టిగా అరిచాడు ఆనంద్. ఇక్కడ ఏదో ఇంటర్వ్యూ ఉంది అని ఇన్విటేషన్ వస్తే జాబ్ పర్పస్లో వచ్చాను అంటూ చెప్పింది ధాత్రి. అయ్యో ధాత్రి, నీకెలా చెప్పను, నువ్వు తీసుకున్న ఇంటర్వ్యూ నీ భర్త మ్యారేజ్ ఇంటర్వ్యూ అని మనసులో అనుకుంటూ, వస్తే వచ్చావు కానీ అర్జెంటుగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ చెప్పాడు ఆనంద్. ఇంకా ఇంటర్వ్యూ స్టార్టే కాలేదు, అప్పుడే వెళ్ళిపోమంటావేంట్రా అసహనంగా అడిగింది ధాత్రి. ఇంటర్వ్యూ పూర్తయ్యే వరకు నువ్వు ఇక్కడ ఉండడం నీకు అంత సేఫ్ కాదు ధాత్రి, అందుకనే వెళ్ళిపోమంటున్నాను. ప్లీజ్ నా మాట వినవే. నిన్న నువ్వే చూసావు కదా ఏం జరిగిందో. అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలి అంటే నువ్వు ఎవ్వరికీ కనిపించకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటూ చెప్పాడు ఆనంద్. అందుకనే కదరా మాస్క్ వేసుకుని వచ్చాను. ఇలా నన్ను మాస్క్లో ఎవ్వరూ కనిపెట్టలేరు, కానీ నువ్వు ఎక్కువగా టెన్షన్ పడకు అంది ధాత్రి. అంతే తప్ప చెప్పిన మాట వినను అంటావా, అంతేనా సీరియస్గా అడిగాడు ఆనంద్. ఇంటర్వ్యూ తీసుకున్న వెంటనే వెళ్ళిపోతాను అని చెప్తున్నాను కదా. వీళ్ళందరికీ భయపడి నా జాబ్ రిస్క్లో నేను పెట్టుకోలేను ఆనంద్. నాకు ఈ ఇంటర్వ్యూ చాలా ముఖ్యం అంది ధాత్రి. ధాత్రి, నేను చెప్పేది విను అని ఆమెకి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆనంద్. వింటాను, కానీ ఇప్పుడు కాదు. వినే టైం వచ్చినప్పుడు తప్పకుండా నీ మాట వింటాను. కానీ ప్రస్తుతం నన్ను వదిలేయరా బాబు. అసలే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వస్తున్నారు. ఇంతమందిని ఒకేసారి చూడడం ఇదే ఫస్ట్ టైం. కొంచెం నన్ను కూడా ఎంజాయ్ చేయని అంటూ అతని మాట వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ధాత్రి. దాంతో బాధగా ఆమె వైపు చూస్తూ, నువ్వు ఇక్కడ ఎంజాయ్ చేయడానికి ఏమీ ఉండదు ధాత్రి, బాధపడడానికి మాత్రమే చాలా సంఘటనలు జరగబోతున్నాయి.
వాటిని నువ్వు ఎలా తీసుకుంటావో ఏంటో నాకేమీ అర్థం కావడం లేదు అని అతను మనసులో అనుకుంటూ ఉండగానే స్టైల్గా స్కై బ్లూ కలర్ డిజైనర్ శారీలో అక్కడికి ఎంట్రీ ఇచ్చింది మేఘన. ఆమెను చూసిన ఆనంద్కి చాలా కోపం వస్తూ ఉంటే ధాత్రి కళ్ళు చిన్నవి చేసి ఆమెను అలా చూస్తూ, సేమ్ ప్యాటర్న్లో ఆకాష్ డ్రెస్ కూడా ఉంది, వీళ్ళిద్దరు కావాలనే మ్యాచింగ్ డ్రెస్సులు వేసుకుని వచ్చారా, లేదు అంటే అనుకోకుండా ఇలా జరిగిందా అన్న ఆలోచనలో పడిపోయింది ఆమె. ఆ వెనకే వీరేంద్ర, అనురాధ కూడా అక్కడికి రావడం కనిపించింది. ఓ మై గాడ్, ఇప్పుడు డాడీ గనక ధాత్రిని చూస్తే తన ప్రాణానికే ప్రమాదం. ఈ పిల్ల చెప్తే వినదు, అసలు అర్థం చేసుకోదు. ఈ తింగర్ బుచ్చతో అన్నయ్య జీవితాంతం ఎలా వేగుతాడో ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు అని మనసులో అనుకుంటూ తలపట్టుకున్నాడు ఆనంద్. తన చూపంతా మేఘనపైనే ఉండడంతో ఆమె వెనక్కి వచ్చిన వీరేంద్రని ధాత్రి పట్టించుకోలేదు. అలా అందరూ రావడంతో పార్టీ స్టార్ట్ అయింది. కాసేపు ఆ పార్టీ జరిగాక వీరేంద్ర చెప్పడంతో మీడియా వాళ్ళందరినీ పిలిచి అక్కడ వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిట్టింగ్ ఏరియాలో వాళ్ళను కూర్చోబెట్టారు. అక్కడ ఉన్న స్టాఫ్ అందరూ అతను ఏం చెప్తాడా అన్నట్లు అతని వైపు చూస్తూ ఉంటే ధాత్రి మాత్రం అతన్ని చంపే అవకాశం ఎప్పుడు వస్తుందా అని కోపం నిండిన కళ్ళతో అతన్ని చూస్తూ ఉంది. ఆమె కళ్ళ ముందు తన తల్లిదండ్రులను అతను క్రూరంగా చంపుతున్న దృశ్యాలే కదలాడుతూ ఉన్నాయి. దానితో ఆమె కళ్ళల్లో కోపం, కసి ఒక్కసారిగా కదులుతూ ఉండగా కోపంగా పళ్ళు కొరుకుతూ ఉంది ఆమెను గమనిస్తూ ఉన్న ఆనంద్, ఇప్పటి వరకు నీకు ఏ నిజమైతే తెలియకూడదు అనుకున్నానో ఈరోజు అదే నిజం తెలిసిపోబోతుంది ధాత్రి. ఎంత ప్రయత్నించినా ఇక ఈ నిజం నీకు తెలియకుండా నేను ఆపలేను. మొదటిసారి నీ ముందు దోషిలా నిలబడవలసిన పరిస్థితి వచ్చింది నాకు. ఈ పరిస్థితి అంటూ ఒకరోజు వస్తుంది అని నేను ఎప్పుడూ అనుకోలేదు అని మనసులో అనుకుంటూ బాధగా ఆమె వైపే చూస్తూ ఉన్నాడు అతని దిగులుగా ఉండడం గమనించి, ఏంట్రా అలా ఉన్నావు, ఏమైంది అంటూ అడిగాడు ఆకాష్. ధాత్రికి మనిద్దరం వీరేంద్ర గారి కొడుకులమని ఇంకా కాసేపట్లో తెలియబోతుంది అన్నయ్య. ఆ విషయం తెలిస్తే తను ఎలా రియాక్ట్ అవుతుందో నాకు అర్థం కావడం లేదు అంటూ చెప్పాడు ఆనంద్. అది విన్న ఆకాష్కి కూడా మనసులో ఏదో తెలియని ఆందోళనగా అనిపించింది. నిజమే కదా, నేను అసలు ఈ సంగతి గురించి ఆలోచించలేదు. ఇప్పటికే ధాత్రి దగ్గర నేను చాలా విషయాలు దాచాను ఆనంద్. అవి తెలిస్తే తను ఎలా రియాక్ట్ అవుతుందో అన్న భయంతో అవి చెప్పలేకపోతున్నాను కూడా. ఇప్పుడు ఇది తెలిస్తే తను ఏం చేస్తుందో అన్నాడు ఆకాష్. అప్పుడే మైక్ తీసుకున్న వీరేంద్ర, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈరోజు మీ అందరినీ ఇక్కడికి పిలిపించి ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. అదేంటి అంటే నా పెద్ద కొడుకు అయిన ఆకాష్ ఎంగేజ్మెంట్ ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ సంజీవ్ గారి ఏకైక కుమార్తె మేఘనతో జరగబోతుంది. ఆ విషయాన్ని మీడియా సమక్షంలో అందరికీ తెలియపరచడానికి ఈరోజు ఈ పార్టీ అరేంజ్ చేయడం జరిగింది అంటూ చెప్పాడు. ఆ మాట విని మరింత షాక్ అయిన ఆకాష్ నిజమా అన్నట్లు ఆనంద్ వైపు చూశాడు. అవునా అన్నట్లు తల ఊపిన ఆనంద్ బాధగా తలదించుకున్నాడు. ఆ వెంటనే అతని చూపులు ధాత్రి వైపు వెళ్ళాయి. ఇప్పుడు ఆమె కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. దానికి కారణం, ఒకటి వీరేంద్ర పెద్ద కొడుకు ఆకాష్ అవ్వడం, రెండు తన భర్తకి ఈరోజు తన సమక్షంలో మరొక అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరగడం. ఆ రెండు విషయాలు ఏమాత్రం తట్టుకోలేకపోతుంది తను. ఆమె కళ్ళలో నీళ్లు చూసిన ఆకాష్కి చాలా కోపం రావడంతో ఆవేశంగా వీరేంద్ర దగ్గరికి వెళుతూ ఉన్నాడు. అది ముందుగానే గమనించిన అనురాధ అతని చెయ్యి పట్టుకుని ఆపి, సైలెంట్గా ఉంటాను అని మాటిచ్చావు ఆకాష్. ఈ పార్టీ అయ్యే వరకు నువ్వేం మాట్లాడవద్దు. ఏ విషయం ఉన్నా సరే ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం అంటూ అతన్ని లాక్ చేసేసింది. ఆ తర్వాత ఏం జరిగిపోతుంది? ఆకాష్ ఎంగేజ్మెంట్ చేసుకుంటాడా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.